మంది గొబ్బులెట్టి మరి ఏసునామం కింద చదువుతున్నారు. గుడి కట్టేమో గుడి మీద సిలువలు వేస్తున్నారు. ఆ గుళ్ళు కూడా సేమ్ హిందూ దేవాలయాల్లాగే ఉంటున్నాయి. ఇలాంటి అన్ని చిల్లర పనులు అంటారు వీటిని. ఇంక మతం ఎందుకు మారడం, అదెందుకో నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళు చేసే పనులన్నీ ఎలా ఉంటాయి. ఈ పాస్టర్లు వీళ్ళ లబ్ధి కోసం, ఆ పాస్టర్ ఎలా ఉంటాడంటే ఫస్ట్ సైకిల్ మీద తిరుగుతాడు, ఒక 10 మందిని పోగొట్టుకుంటాడు, పాకేస్తాడు. పాకేసి జాగ్రత్త దేవుడి పేరు చెప్పి ఏదో ప్రార్థన చేసుకుంటూ చిన్న పెట్టుకుంటాడు, మైకులు ఎట్టుకోడు. చిన్నగా చిన్నగా చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని పిల్లల్ని బిస్కెట్లు ఇచ్చి చాక్లెట్లు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి పిలుచుకుని జాజాయిగా ఆ పిల్లల నుంచి మళ్ళీ తండ్రుల నుంచి ముసలోళ్ళని వాళ్ళందరిని చేర తీసుకుని పెద్దగా చర్చి నిర్మించుకుంటారు. పైనుంచి ఫండింగ్స్ వస్తాయి. వీళ్ళు ఇంక అందులో గొర్రెల్లాగా బ్యా బ్యా బ్యామని అండవి. నేను ఏడ్చేదాన్ని మోకరించేసుకుని సెంగులు వేసేసుకుని ఏడిస్తేనే దేవుడు ఆలకింతారని ఊరు. మరి నేను ఎంత ఏడ్చాను, పచ్చగావులు, టైఫాయిడ్, మలేరియా, ముద్ర, పైసలు ఉంటే మరి నన్ను ఏ యేసు కాపాడలేదు, ఏ యెహోవా కనపడలేదు, ఏ పాస్టర్ కాపాడలేదు. మరి హిందూ ధర్మం కాపాడిందా? హిందూ ధర్మంలో ఎక్కడా కూడా అద్భుతాలు మహిమలు జరిగిపోతాయి, మీరు మా గుళ్ళోకి రండి, మా రామాలయంలోకి రండి అని ఎక్కడా పంతుళ్ళు ఎక్కడా చెప్పలేదు. అసలు గుళ్ళోనే హిందూ ధర్మం నేర్పుంటే ఈ రోజు ఈ క్రైస్తవం ఎక్కడదండి? అసలు 2000 సంవత్సరాల కిందట ఈ దేశంలో ఏమైనా ఉన్నాయి అసలానే? హిందువులు అన్ని మతాలు సమానం అని చెప్పి భావించడం వల్లనే, ఆరాధించడం వల్లే, గౌరవించడం వల్ల, ప్రేమించడం వల్ల ఈ క్రైస్తవం గాని ఈ ముస్లిం గాని ఈ దేశంలో పెరిగాయి. నిజంగా హిందువులే మతోన్మాదులు, నిజంగా హిందూ ధర్మం పట్ల బాధ్యతకుంటే ఈ మతాలు, ఈ పాస్టర్లు, ఈ చర్చిలు, ఇన్ని లక్షల చర్చిలు ఇక్కడ ఎలాగ ఏర్పడతాయండి అసలు? కాబట్టి హిందువులు ఏంటంటే అందరినీ ప్రేమిస్తారు. భగవద్గీత చెప్పింది, సర్వప్రాణులను ప్రేమించేవాడు నా ప్రియమైన వాడు, నా భక్తుడు అని చెప్పి. దాని వలన వీళ్ళందరూ ఆటలు సాగుతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం హిందూ ధర్మాన్ని ఎప్పుడు దూషిస్తూనే ఉంటారు. కానీ మన ఇండియాలో ఏమైపోయిందంటే ఓన్లీ హిందువులే సెక్యులర్లు, మిగతా వాళ్ళు సెక్యులర్ లేరు. ఉంటే 100లో ఒకడు ఉంటాడేమో. అదే హిందువుల్లో వస్తే 100లో 80% ఉన్నారు సెక్యులర్లు. అంటే అన్ని మతాల సమానం అనే సెక్యులర్ కుక్కలు, అడ్డగాడిదలు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఈరోజు? మీరు హిందూ ధర్మం నాశనం అయిపోతుంటే ఒక ట్రాన్స్జెండర్, ఒక ఇజ్రాన్ అయ్యుండి, నేను ఒక ఇజ్రాన్ అయ్యుండి, ఒక ఆదివాసి ఏకలవ్యుడు వారసురాల్ని, నాకు ఒక రోజు బయటికి వెళ్తేనే భిక్షాటన చేసుకుంటేనే నా భోజనం గడవదు. అటువంటి మనిషిని నేను హిందూ ధర్మం కోసం బాధపడుతూ ధర్మం నాశనం అయిపోతుంది, ఈ దేశం ఏమైపోతుంది, ఈ ధర్మం ఏమైపోతుంది, హిందూ దేవాలయాలు ఏమైపోతాయి అని చెప్పి నాకు బాధగా యుద్ధం చేసి పోరాడుతున్న ధర్మం కాపాడు కోసం. కానీ అయినా సరే వీళ్ళు అన్ని మతాలు సమానం, అన్ని కులాలు సమానం అని చెప్పేసి అని ఇంకా అలాలు చేసి తినేసి చర్చిలోకి వెళ్ళి కేకులు పెడితే బోకుల్లాగా తినేసి అన్ని మతాలు సమానం అంటున్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల్ని చంపేసి మగవాళ్ళని కాళ్ళు చేతులు ఇరిచేసిన, ఆడవాళ్ళని మానభంగాలు చేసి మరీ చంపేసిన, మగవాళ్ళని బ్రతుకుండగా మర్మాంగాలను కుక్కల చేత తినిపించేసిన ఈ అడ్డగాడిదలికి బుద్ధి రాదు. కాబట్టి నాకు బాధ కలిగి తిడుతున్నా. ఇప్పుడు మనం తిట్టినంత మాత్రాన వారు మారిపోతారంటారా? అన్నం తింటున్నాడు, ఉప్పు కారం తింటున్నాడు, ఈ భారతదేశంలో బ్రతుకుతున్నాడు, ఈ గాలిని ఈ నేలని పీలుస్తున్నాడు, ఈ ప్రకృతిని, ఈ భారతదేశాన్ని భారత్ మాతాకి జై అంటాం. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం పట్ల, ధర్మం పట్ల బాధ్యత కలిగి ఉన్నవాడైతే ఖచ్చితంగా మారుతాడు. నన్ను చూసైనా సిగ్గు తెచ్చుకుంటాడు. ఎందుకంటే నాకెవరో డబ్బులు ఇవ్వట్ల. హిందూ ధర్మం కోసం మాట్లాడితే, హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే ఏ హిందూ సంఘాలు ఎవరు. కానీ నాకు ధర్మం పట్ల బాధ్యత ఉండి, ప్రేమ ఉండి నేను పనిచేస్తున్నా. కానీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్. బాగా మీరు గమనించండి, క్రైస్తవులు, నేను ఎక్స్ క్రిస్టియన్ గా చెప్తున్నా, నేను చర్చికి వెళ్ళేటప్పుడు మా మేనల్లుల్ని కొట్టేసి మా అక్కలందరూ తీసుకోవడానికి చూసా. అలాగే క్రైస్తవులు ఎప్పుడు కూడా ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కుటుంబ సమేతంగా వెళ్తారు. మసీదుల్లో శుక్రవారం మగవాళ్ళందరూ పిల్లల్ని తీసుకుని, ఇంత పిల్లవాళ్ళని తీసుకుని మసీదులకు వెళ్తారు. వాళ్ళ ధర్మం పట్ల, వాళ్ళ మతం పట్ల చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, పర్ఫెక్ట్ గా ఉన్నారు. కానీ వీళ్ళ మాత్రం అలా లేరు, అన్ని మతాలు సమానమే అంటారు. ఒక విధంగా ఈరోజు మీరు హిందూ మతం గురించి ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి, ఒక హిందూకి ఏదైనా అయితే
10 మంది 100 మంది హిందువులు వస్తారా అండి? అదే ఒక క్రిస్టియన్ లో ఒక వ్యక్తికి ఏదైనా అయిందంటే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వస్తారు. మరి ఇప్పుడు బేస్ చేసుకొని చెప్పండి, ఏ మతం గొప్పది? అంటే మీరు మతాలు గొప్ప అని అడుగుతున్నారా, ధర్మం గొప్పదని అడుగుతున్నారా? ధర్మం మతం, ఇప్పుడు మతం ఉంటేనే ధర్మం. ఈ రోజు మనం చూసుకుంటే ఒక క్రిస్టియన్ లో ఒక వ్యక్తికి, ఒక పిల్లకి, ఎవరికి ఏదైనా కానీ మేమున్నామో అది తప్పో ఒప్పో, అవతలోడు తప్పు చేశాడేమో వాళ్ళకి అనవసరం వచ్చేస్తారు. ఈరోజు ఒక హిందువులో ఒకరికి అన్యాయం జరిగినా, లేదంటే వాడు తప్పు చేసినా ఎవ్వరు తన వెనక నిలబడరు. చెప్తున్నాను కదండి, హిందువులు సెక్యులర్ హిందువులు, అన్ని మతాలు సమానం అనుకుని ఒక చెత్త బుట్టని డస్ట్బిన్ ని మైండ్ లో పెట్టుకున్నారు. అందుకని వీళ్ళకి యూనిటీ లేదు, కులాల కోసం చచ్చిపోతారు. ఒక ధర్మాన్ని తిడితే వీడు ఎవడు పట్టించుకోడు. వీడు కులాన్ని గాని వీడి జాతిని గాని ఏదన్నా అంటే గనక నా కులాన్ని అన్నాడా అని చెప్పి 10 మందిని వేసుకుని తీసుకుని వెళ్తారు. నా జాతిని అనేసారా అని చెప్పేసి అని. వీడి తల్లినో పెళ్ళాన్నో చెల్లినో తిడితే ఊరుకోడు. కానీ వీడు పూజించే దైవాన్ని తిడితే మట్టికి వాడు పాపాలను ఆనైపోతాడులే అని చెప్పేసి అని మూర్ఖర్థంగా ఆలోచించేది ఈ హిందువులే. అదే ఒక క్రైస్తవుడు అలాగుండ్రు. మీరు అన్నారు కదా యూనిటీ అని, అవును వాళ్ళందరూ చర్చిలో ఉంటారు, వాళ్ళకు యూనిటీ ఉంది. హిందువులకి అలా లేదు, చెప్పేవాళ్ళు లేరు. గుళ్ళల్లో చూడండి, శతగోపురం పెడతారు, ప్రసాదం పెడతారు, పంపించేస్తారు. అక్కడ ఒక యూనిటీ తయారు చేయలేదు, ఒక బుక్ పెట్టుకోలేదు, ఫోన్ నెంబర్లు పెట్టుకుని లిస్ట్ రాసుకుని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ప్రతిరోజు ఇంతమంది వస్తున్నారని చెప్పి వాళ్ళని ఒక యూనిటీ చేద్దామనేది మా దేవాలయాలు మా దేవాలయాలు అసలు హిందూ దేవాలయాలు ఎక్కడున్నాయి? ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ శాఖలు ఏం చేస్తాయి? హిందుత్వాన్ని ఏమైనా డెవలప్మెంట్ చేస్తాయా? హిందూ ధర్మాన్ని దూషించిన వాడికి శిక్షలు వేస్తారా? ఈ హిందువులు వేసిన డబ్బుల మట్టికి, నిధులు మట్టికి, బంగారం మట్టికి, నిలుదోపుల మట్టికి హుండులోంచి ఎత్తుకుపోతారు, లబోదీపోమని. అదే ఒక దేవాలయం శిథిలావ స్థితిలో ఉంటే మట్టికి ఆ దేవాలయాన్ని పట్టించుకోరు, నిర్లక్ష్యం చేసేస్తారు. అది ఎవరిది తప్పు అంటే మా హిందువులదే తప్పు. అంటే మార్పు ఎక్కడ రావాలి అంటారు? మా హిందువుల్లో రావాలి. మా హిందువులు అడ్డగాడుతులు. చాలా మంది కొన్ని సందర్భాల్లో అంటారు, నువ్వు ఎందుకు పనికిరావు కొజ్జాయి అనేసి. ఆ కొజ్జాయే ఈ రోజు నువ్వు పూజించే హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది. కాబట్టి నువ్వా కొజ్జావి నేనా అని మా హిందువులను అడుగుతున్నా.